దేవుని పట్ల మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో మన ఆశీర్వాదాలు ఉంటాయి. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, కన్నీరు ఇవన్నీ ప్రతి మనిషికి వచ్చేవే. కానీ అవి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొంటున్నాం అన్నదే మనిషికి విశ్వాసానికి వ్యత్యాసం కనబడుతుంది. యేసుక్రీస్తు పట్ల మనకున్న విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. దేవుడు ఎంత శక్తివంతుడో మాటలతో చెప్పలేము, కవితలో రాయలేము, మనిషి కంటికి చూపించలేము. ఈరోజు సైంటిస్టులు అందరూ కూర్చొని రోజు కనిపెడతా ఉన్నారు. రోజుకు ఒక వింత కనబడుతుంది. సూర్య చంద్రులను, ఆ చుట్టుపక్కల ఉన్న అంతరిక్షాన్ని, లోతైన అంశాలు మనకు కనబడుతున్నాయి. భూమి లోపల తవ్వుతున్న కొద్ది కొత్త రహస్యాలు బయటపడుతున్నాయి. అంటే దేవుని సృష్టిలో ఎంత అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయో అర్థం చేసుకోవడం అనేది ఒక మనిషి వల్ల అయ్యే పని కాదు. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన సమస్యని ఏ విధంగా ఆయన డీల్ చేయగలుగుతాడు అనేది మనం నమ్మేదాన్ని బట్టి మనం పొందుకోగలుగుతాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో, ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని ఒక శతాధిపతి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఇజ్రాయేలీల్లో ఇంత విశ్వాసం నేను ఎవరిలో చూడలేదు అని అంటారు. మనం కూడా బైబిల్ చాలా సార్లు చదివి ఉంటాం, దేవుని సన్నిధికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. కానీ కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నాడు, దేవుడు నన్ను ఎందుకు వదిలేశాడు అని భయపడిపోతూ ఉంటాం. కానీ నిజానికి కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడే ఇంకా ధైర్యంగా దేవుడిని నమ్మాలి. ఆయన మాట మాత్రం చాలు అనుకుంటున్నాడు శతాధిపతి. ఈరోజు వాక్యం మన మనసులో ఉంది, ప్రార్థన చేయడం వచ్చు, దేవుని సన్నిధికి వెళుతున్నాం. మరి మనలో విశ్వాసం లేకపోతే మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడం కష్టం. మన మనస్సు మనల్ని భ్రష్టత్వం వైపు నడిపిస్తుంది. ప్రతిరోజు దేవుని సన్నిధిలో అనుకోవాలి, ఆయన మాట చాలు, ఆయన సన్నిధిలో నేను ఉంటే చాలు, ఆయన వాక్యానుసారంగా నేను నడుచుకుంటే చాలు అని ప్రతిరోజు మన విశ్వాసాన్ని పురికొల్పుకుంటూ ఆయన నమ్మడంలో వెనక్కి తగ్గకుండా మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూచు ఓపికతో మన ఎదుట పెట్టబడిన పందెంలో పరిగెత్తుతూ విజయాన్ని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యు.